డ్రాగన్ గా రగడ్ పాత్రలో భయపెట్టిన ఎన్టీఆర్ ఇప్పుడు గ్లిమ్స్ తర్వాత టీజర్, ఆ తర్వాత ట్రైలర్ తో అంచనాల భారం పెంచే ఛాన్స్ ఉంది. దసరా, దీపావళి, సంక్రాంతి ఈ ఫెస్టివల్స్ కోసం ఒక్కో ప్రోమో రెడీ అవుతున్నట్టు కూడా ఫిలిం టీమ్ ఫీవర్స్ పలుకుతోంది. అయితే ఇలాంటి టైంలో అందరిలో ఉన్న కామన్ డౌట్, గాడ్ ఆఫ్ వార్ పరిస్థితి ఏంటి? ఆల్రెడీ రెడీ చేసిన వీడియో వస్తుందా? బర్త్డేకి మిస్ అయిన అప్డేట్ ఇంకెప్పుడు వచ్చే ఛాన్స్ ఉంది? ఇలాంటి డౌట్లకు ఒకే ఒక్క వీడియోతో సమాధానం చెప్పేలా ఉన్నాడు త్రివిక్రమ్. అదే ఈ సినిమా బేసిక్ కాన్సెప్ట్ తాలూకా హింట్. అవును, గాడ్ ఆఫ్ వార్ మూవీని లార్డ్ సుబ్రహ్మణ్యం జర్నీ బేస్ చేసుకొని తీసుకోబోతున్న సినిమా. అలానే ఇది పూర్తిగా డివోషనల్ కాదు, మైథలాజికల్ టచ్ ఉన్న ఒక సోషల్ ఎక్స్పెరిమెంట్. అవును, మనుషులను కాపాడితే దేవుడు అంటారు, అలాంటిది దేవుడినే కాపాడితే ఏమంటారు? ఈ ఒక్క లైన్తోనే గాడ్ ఆఫ్ వార్ జరగబోతోందా? ఈ విషయమే చిన్న వీడియోలో కన్వే చేసేలా త్రివిక్రమ్ అప్డేట్ రెడీ చేశాడా? హ్యావ్ ఎ లుక్. బాహుబలి వార్ క్లైమాక్స్ లో డైలాగ్ రీకాల్ చేసుకుంటే, శత్రువుని అంతమొందిస్తే వీరుడంటారు, అదే 10 మందిని కాపాడితే దేవుడంటారు. దాన్నే త్రివిక్రమ్ ఎక్స్టెండ్ చేస్తున్నట్టున్నాడు. 10 మందిని కాపాడితే దేవుడంటారు, మరి దేవుణ్ణే కాపాడితే ఏమంటారు? సింపుల్ గా గాడ్ ఆఫ్ వార్ మూవీ స్టోరీ లైన్ ఇది. ఇదే లైన్ మీద గాడ్ ఆఫ్ వార్ తెరకెక్కబోతోంది. నిజానికి దేవుళ్లకు రాజు ఇంద్రుడు, కానీ దేవలోకానికి సమస్య వస్తే దేవుళ్ల కోసం వచ్చి పోరాడిందే సుబ్రహ్మణ్య స్వామి. తన పుట్టుకే దేవుళ్లను కాపాడేందుకన్నట్టు తన జర్నీ ఉంటుంది. 6 దేవతలు పెంచిన షణ్ముఖుడు, ఇలా చాలా కోణాల్లో లార్డ్ మురుగన్ జర్నీ ఉంటుంది. అవన్నీ మన హీరోయిజానికి మరింత బలాన్నిచ్చే అంశాలు. కాబట్టే గాడ్ ఆఫ్ వార్ బుక్ ఆధారంగా లార్డ్ సుబ్రహ్మణ్య స్వామి ప్రేరణతో మైథలాజికల్ డ్రామా స్క్రిప్ట్ రెడీ చేశాడు త్రివిక్రమ్. అదే మోస్ట్లీ దసరా నుంచి షూటింగ్ మొదలు కావచ్చు. ఈ లోపు మాత్రం ఎన్టీఆర్ బర్త్డే స్పెషల్ గా ఒక వీడియోను లాంచ్ చేయాలని ప్రయత్నించాడు త్రివిక్రమ్. డ్రాగన్ టీమ్ రిక్వెస్ట్ వల్లే ఆ లుక్ టెస్ట్ తాలూకు వీడియోను లాంచ్ చేయలేదు. అయితే ఇప్పుడు ఈ సినిమా కాన్సెప్ట్ ని ఏఐలో చూపించి, అందుకోసం హీరో ఎలా రెడీ అవుతున్నాడో లుక్ టెస్ట్ చేసిన వీడియోను యాడ్ చేసి అప్డేట్ రెడీ చేశారట. అదే బర్త్డే రోజు లాంచ్ చేయాలనుకున్న డ్రాగన్ టీమ్ రిక్వెస్ట్ చేసిందని హోల్డ్ లో పెట్టారు. ఇప్పుడు జూన్ 15 తర్వాత ఏ రోజైనా లాంచ్ చేయాలని ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. దానికి సంబంధించిన అప్డేట్ నటసింహం బాలయ్య బర్త్డే రోజు రావచ్చని తెలుస్తోంది. కారణం బయటకు రావట్లేదు, కానీ ఆ రోజు మాత్రం గాడ్ ఆఫ్ వార్ మూవీ టైటిల్ తో చిన్న అనౌన్స్మెంట్ ఉంటుందట. బాబాయ్ బాలయ్యకు ఎన్టీఆర్ బర్త్డే విషెస్ చెప్పేలా ఒక అనౌన్స్మెంట్ ని ఎన్టీఆర్ త్రివిక్రమ్ టీం ప్లాన్ చేసిందని తెలుస్తోంది. అందులోనే ఈ సినిమా వీడియో లాంచింగ్ డేట్ కూడా ఉంటుందట. ఇక టైటిల్ షణ్ముఖుడు, మురుగన్ ఈ రెండింట్లో ఏది టైటిల్ గా ఉంటుంది? గాడ్ ఆఫ్ వార్ అనేది క్యాప్షన్ గా లేదంటే వర్కింగ్ టైటిల్ అన్నది జూన్ 10న తేలబోతుంది. డ్రాగన్ గ్లిమ్స్ సునామీ క్రియేట్ చేసిన 20 రోజులకు రెండో సునామీ రెడీ అయ్యేలా ఉంది.